నియంతృత్వ విధానాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. ప్రజల హక్కులను భంగం కలిగించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పనికి మాలిన సాంకేతిక కారణాల లోపాలు చూపుతూ అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసేందుకు సహకరిస్తున్న అధికారులకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఇవన్నీ కలిసి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో మీకు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఆడిపోసుకోవడానికి మీ టైం వృధా చేస్తున్నారనేటువంటి మాటని తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇక టైం లేదు మీకు. ఎలాగా అవసాన సమయం వచ్చేసింది. ఈ అవసాన సమయంలో అయినా సరే కొంచెం ప్రాప్త కాల చివరిగా ఉండేటువంటి కాస్తో కోస్తూ విద్యను ప్రదర్శించండి. చావు తెలివితేటలు అంటారు కదా, చివరిలో ప్రదర్శించేటువంటి ఆ చావు తెలివితేటలను ప్రదర్శించి కాస్త రాష్ట్రానికి మంచి చేయండి అనేటువంటి మాటని కూడా వెన్నుముకతోటి పనిచేయడం లేదు. స్పష్టమైనటువంటి అంశం. వారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయండి అదే, మీరు పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు అధికారులు. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 23 ఎంతమంది వెళ్ళారు మొత్తానికి ఎమ్మెల్యే, ఎక్కడైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి వాళ్ళు ఎక్కడైనా కార్యక్రమం చేయగలుగుతున్నారా? ఏ ఓపెనింగ్ చూడండి, అక్కడ ఏ రకమైన ప్రోటోకాల్ లేని వాడు వచ్చి స్టేజ్ ఇస్తాడు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. అక్కడ స్థానికంగా నీకు ఎమ్మెల్యే వేరే పార్టీ వాడైతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతను శిలాఫలకం అయితే పేరు రాయరు, వేదిక నీకించు. ఇవాళ నాకు జారి కలుగుతుంది. మన రాజమండ్రి రూరల్ పరిస్థితి కూడా చూస్తే, రాజమండ్రి రూరల్లో కూడా పాపం ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేని పరిస్థితి.